ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా అందరికీ నా ప్రత్యేక వందనాలు. రాత్రి వేళ ప్రభు యొక్క మహాకృపను బట్టి దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుతున్నాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చూపున సమస్తము చేయటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధములు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుడు. 9వ అధ్యాయంలో 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షిలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హమైన దేవ, పూజనీయుడా, మీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని సిద్ధపరిచి తీసుకుని వచ్చినందుకు వందనాలు. నాయన, మీ వాక్యం మేము వినడానికి మా మనసులను మీరు సిద్ధపరచాలి. మీకు స్తోత్రం. వినగలగ చెవిని, గ్రహించగల మనస్సుని మాకు అనుగ్రహించండి. వినబుద్ధిని పుట్టించండి. మీ లేఖనంలో ఉన్న సారాంశాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మా ప్రభువా, మేమందరము కూడా మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సందేశం, సత్యం గ్రహించడానికి కావలసిన మీకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమును హెచ్చించమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మనమందరం కూడా ఎరిగి ఉన్నటువంటి లేఖన భాగమే. అయితే పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం ఇలా ఉంటున్నది అని చెప్పడానికి ఒక బ్యానర్ తీసుకురావడం జరిగింది. ప్రత్యక్షపు గుడారము ఎలా ఉన్నదో దాని భాగాలు ఏమిటో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ప్రస్తావించాడు. ఇది నిర్గమాకాండంలో కూడా మోషే భక్తుడికి దేవుడు చెప్పిన మాటను మనం 8వ అధ్యాయంలో చదువుకున్నాం. కొండ మీద నీకు చూపబడిన మాదిరి ప్రకారంగా ఆ ప్రత్యక్ష గుడారం చేయడానికి జాగ్రత్త పడుము అన్నాడు. అంటే మోషే ఒక నమూనాని సీనాయి పర్వతం మీద ఇచ్చినవాడు దేవుడే. ఒక నమూనాని ఇచ్చాడు. ఆ నమూనా ఎందుకు ఇచ్చాడు చూడండి. సంఖ్య 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం. ఎందుకు ఆ నమూనా ఇచ్చాడు, ఎందుకు ఆ గుడారం చేయమని చెప్పాడో మనం చూస్తున్నాం. 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అది ప్రత్యక్ష గుడారం. ఎందుకంటే ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలు అనగా తాను నమ్మిన బిడ్డల మధ్య ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టం కొద్దీ ఈ ప్రత్యక్ష గుడారాన్ని చేయవచ్చు. ఇశ్రాయేలు జనాంగము మధ్య ఆయన నివసించడానికి ఆనాడు వారు అనుసరించిన గుడారం గూర్చి పౌలు భక్తులు ఏమన్నాడు హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. ఇది ఆ ఛాయారూపకమైన గుడారం. ఛాయారూపకమైన 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. ఇది ఛాయారూపకమైన గుడారం, అక్షరార్థమైన గుడారం. కానీ ఆత్మీయమైన గుడారం ఏమిటంటే క్రీస్తే ఆత్మీయమైన గుడారం అన్నాడు. ఆ హస్తకృతము కాని గుడారం అంటే మనిషి ద్వారా కలుగకుండా, మానవ ప్రమేయం లేకుండా ఏర్పడిన నిత్యమైన గుడారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే మరియ గర్భంలో నేరుగా ప్రవేశించిన గుడారం అయింది. గుడారం అంటే శరీరం.
ఆయన శరీరము మానవ కల్పితమైన శరీరం కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలో ప్రవేశించిన వాడు. మనుషుల ప్రమేయంతో మనం జన్మించాము కానీ ఆయన జన్మించలేదు. హస్తకృతము కాని గుడారం ఆయన మన ప్రభువుని యేసుక్రీస్తున్నారు. ఆ గుడారాన్ని గూర్చిన పోలికలు యోహాను సువార్తలో ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తుకు ఉన్న పోలికలు సరిపోయిన పోలికలు. ఈ రాత్రి వేళ మనము ప్రత్యక్ష గుడారానికి యోహాను సువార్త రాసినటువంటి ఆ యోహాను సువార్తకు ఉన్న పోలికలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులు ఉన్నాయో ఏమి జరుగుతావో నేను టూకీగా మీకు తెలియజేస్తాను. తదుపరి మనము పోలికలు చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో చెప్పాడు కదా. 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని? ఇటువంటి 2వ వచనం 9:2 ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచమన్నాడు కదా. ఎలా గనక గుడారము ఏర్పరచబడును. మీకు కనబడుతున్న ఈ యొక్క భాగంలో కనబడుతున్నది ఇది గుడారం, ఇది మొత్తం గుడారం. గుడారం ఏర్పరచబడును. అందులో దీపస్తంభము ఉన్నది, బల్ల ఉన్నది, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నవి. దాని పరిశుద్ధ స్థలమని పేరు. పరిశుద్ధ స్థలమని పేరు. ఇదిగో ఈ గుడారం ఏర్పరచబడింది. ఈ గుడారంలో 2 భాగాలు ఉన్నాయి. ఈ గుడారంలో 2 భాగాలు. ఇది ముసుగు వేయబడింది కాబట్టి నేను చెప్పడం లేదు. ఇది ముసుగు వేయబడింది కాబట్టి ఇక్కడ వివరంగా ఒక్కొక్క పటం ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక భాగం అంతా ఇది పరిశుద్ధ స్థలం. ఈ లోపల ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నదంతా ఆవరణం అంటారు. దీన్ని ఏమంటారు? దీనంతా ఆవరణం అంటారు. రైట్. ఇప్పుడు ఏం చెప్పినాడు? పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నాయని చెప్పాడు. దీప వృక్షం ఉన్నది, బల్ల ఉన్నది, దాని మీద సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఆ బల్ల మీద పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం గురించి 3వ వచనం చెప్పాడు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారము ఉండెను. అందులో ఏముంది? సువర్ణ ధూపార్తి ఉన్నది అన్నాడు. ఇక్కడ ధూప వేదిక ఉన్నది. ఇది తెర ఎదుట. అంతటా బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసం ఇక్కడ ఉన్నది. ఈ మందసాన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది ఈ మందసం. ఈ మందసము పైన కరుణాపీఠము, దానిపైన కెరూబులు 2 ఉంటాయి. ఈ దేవదూతలు ఉంటారు. ఇది నిబంధన మందసం. అయితే దాని లోపల మన్నాగల పాత్ర, చిగురించిన హరోను కర్ర మందసం లోపల ఉండే వస్తువులు అని ఇవి చెప్పబడింది. ఈ ఆవరణంలో ఏముంటాయి అంటే ఇక్కడ బలిపీఠం ఉంటుంది. దీని మీద ఎవరైనా అపరాధం చేస్తే, ఇశ్రాయేలులో పాపం చేస్తే ఒకడు ఏం తేవాలి? ఒక గొర్రె పిల్లను ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుటికి తీసుకొని రావాలి. ఆ మాట మనం తర్వాత ధ్యానం చేద్దాం. తెచ్చిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని వధిస్తాడు. ఇక్కడ వధించి ఈ బంగళ మీద పండుకోబెట్టి తర్వాత కొంతమంది యాజకుల సహాయం తీసుకుని దాన్ని పూర్తిగా దహన బలి పీఠం మీద దహిస్తాడు. దహించిన తర్వాత దాని రక్తము తీసుకుని ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి సేవ చేసేటువంటి ప్రధాన యాజకుడు ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ఈ గంగాళం ఎందుకు పెట్టాడంటే లోపలికి వెళ్ళి సేవ చేసేవాడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చేయవలసిన సేవ ఉన్నది. దాని గురించి మనం తర్వాత విందాం. ఈ ఆవరణంలో ఉన్న వస్తువులు 2 కనబడుతుంది. ఒకటి దహన బలిపీఠము, పశువులు దహించవలసింది, గొర్రెలు దహించవలసింది. 2వది గంగాళం, కాళ్ళు చేతులు కడుక్కోవాల్సింది. అయితే ఇవి ఛాయారూపకమైనవి, అక్షరార్థమైనవి, ఇశ్రాయేలులు పాటించినవి. ఈనేడు ఇవంతా ఈ గుడారము యేసు ప్రభువులు ఎలా నెరవేర్చబడింది అనేది మనం చూడబోతున్నాం. రైట్. యోహాను సువార్త ద్వారా 1వ అధ్యాయంలో యేసు ప్రభువును గురించి యోహాను భక్తుడు ప్రారంభంలో రాశాడు. ఏమనంటే 1వ అధ్యాయము 1వ వచనం యేసు ప్రభువును గురించి ఆ పరలోకములో ఉన్న దేవుడు అని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ, ఒక మాటను ఆయన ప్రస్తావించాడు. అది ప్రారంభపు మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? ఆది యందు వాక్యం ఉండెను. ఆది అన్నాడు, ప్రారంభంలో వాక్యం ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు. గమనిస్తారా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని యొద్ద ఉండెను. నిజమే, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అయితే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే 4వ అధ్యాయంలో నేను ఆత్మౌషుడైన 2వ వచనం.
అదిగో నేను ఆత్మోషుడనైతే పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆసీనుడై ఉండెను. ఆది యందు ఉన్న దేవుడు పరలోకములో ఉన్నవాడు, ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. ఆయనను గురించి యోహాను భక్తుడు ప్రారంభించాడు. అంటే పరలోకములో ఉన్న దేవుడు, మహిమతో ఉన్న దేవుడు, కోటి సూర్యుల తేజోవంతుడైనటువంటి దేవుడు ఆయన ఆదిలో ఉన్నాడు. ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనదని ప్రారంభించి 14వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అది విచిత్రమైన మాట, అది మనుషులకు అర్థం కానిది, దేవుని యొక్క ఆత్మకు మాత్రమే. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొల్చుని. ఆ మహిమ గల దేవుడే మరలా మహిమతో దిగి వస్తే మనము జీవించలేమని, చనిపోతామని ఆయనే మన మధ్య ఎలా జన్మించాడు? శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారిగా వచ్చిన దేవునిలో కూడా మేమేం చూసాం? మహిమను చూసాం. ఆయన మహిమ వస్త్రమును పట్టుకుంటే కలిగినటువంటి స్వస్థతలను వాళ్ళు గమనించారు. నీటి మీద నడుచుచు దేవుని యొక్క శక్తిని చూశారు. ఆ పడవలో తుఫాను కలిగినప్పుడు ఆయన శక్తిని శరీరంలో, ఆయన శరీరం ధారిగా ఉన్నప్పుడు ఆయన చూశారు. రూపాంతరపు కొండ మీద ఆయన ముఖం మారిపోయినప్పుడు ఆయన శక్తిని చూశారు. అందుకే అంటాడు యోహాను భక్తుడు, అది రాస్తూ పత్రిక సువార్త రాస్తూ అంటాడు, ఆయన మహిమను మేము కనుగొంటిమి. అవును, ఒక గుడ్డివాని కళ్ళ మీద బురద రాసినప్పుడు ఆయన మహిమను మేము చూచింది. ఆయన మహిమను మేము కనులారా చూసాం. లాజరు బయటికి రమ్మనగానే, చనిపోయిన వాడు బయటికి రాగానే ఆయన మహిమను మేము చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆయన దేవుడు అని చెప్పడానికి ప్రారంభించాడు ఆదిలో యోహాను సువార్తలో. ఆయన మానవుడయ్యాడు అని, శరీరధారిగా అయ్యాడని 14వ వచనం చెప్పాడు. ఆయనను గురించి ప్రత్యక్ష కూడా పోలికలో ఎందుకు చెప్పాడు? ఆ మాట చూద్దాం. 1వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? ఏమిటి ఆ పోలిక? ప్రత్యక్ష పోలిక. యోహాను యేసు తన రాగా చూసి, ఇదిగో లోక పాపమును దేవుని. నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, ఎవరైనా ఇశ్రాయేలుడు పొరపాటు చేస్తే, తప్పిదము చేస్తే మరి ఏం చేయాలి? ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి, నిర్దోషమైన గొర్రె పిల్ల, కళంకము లేని, ఏ మత్సలేని గొర్రె పిల్లను ఈ ప్రత్యక్ష కూడా ఎదుటకు తీసుకొని రావాలి. ఇంకొక మాట, ఎక్కడో ఉన్న గొర్రె పిల్ల, ఎక్కడ? దొడ్డిలో ఉన్న గొర్రె పిల్ల. ఎక్కడో ఉన్న దొడ్డిలో ఉన్న గొర్రె పిల్లను ఎక్కడికి తేవాలి? ప్రత్యక్ష గుడారం ఎదుటకు తేవాలి. తెస్తేనే, తెచ్చిన తర్వాత అతడు తన చేతులని ఆ గొర్రె యొక్క తల మీద ఉంచి, నా పాపములన్నీ దీని మీద మోపుచున్నానని చెప్పిన తర్వాత దాన్ని వదిలించాలి. పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు గొర్రె పిల్లగా దిగి వచ్చాడని యోహాను రాస్తున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ప్రత్యక్ష గుడారం ఎదుటికి వచ్చిన గొర్రె పిల్ల అది ఛాయారూపకమైనది. నా నీడ నిజం కాదు. నా నీడ ఉన్నమాట వాస్తవమే, కానీ నా నీడ నిజం కాదు, నేనే నిజం. అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు ఛాయలో కనబడుచున్న గొర్రె పాత నిబంధనలో ఉంటే, నిజమైన దేవుని గొర్రె పిల్లగా వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొర్రె పిల్ల ఆ ఒక్కరి కొరకు చనిపోయింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకము కొరకు చనిపోయారు. యోహాను రాస్తున్నాడు, నిజమైన గొర్రె పిల్ల ఉన్నది. ఇశ్రాయేలు అర్పిస్తున్న గొర్రె పిల్లలు వేరు, మనందరి కొరకు చనిపోయిన నిజమైన గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు అని 1వ అధ్యాయంలో చెప్పారు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా మన పాపమును భరించడానికి వచ్చిన వాడని, ఆయన కృపగల కార్యమును గురించి ప్రారంభ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి యోహాను సువార్తలో మరొక పోలిక ఏంటంటే 2వ అధ్యాయం చదువుతారా? 14వ వచనం చూడండి. యేసు దేవాలయంలోకి వచ్చాడు. పస్కా పండగప్పుడు ఏం చేశారు? దేవాలయంలో ఎడ్లు, గొర్రెలు, పావులు అమ్మువారు, రోగులను కూర్చుంట చూచి రాళ్లతో పరడాలు చేసి, గొర్రెలను దేవాలయాన్ని తోలివేసి, చలివేసి, పడద్రోసి, ఆవురముల పెట్టి ఇక్కడ తీసుకుని పండని నా తండ్రి ఇల్లు వ్యాపారులుగా చేయకూడదని చెప్పాను. గమనించండి, ఇదే వృత్తాంతాన్ని మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. కానీ వాళ్ళు చివరిలో రాశారు, యోహాను ప్రారంభంలో రాశారు. ఎందుకు తెలుసా? ఎవరైనా ప్రత్యక్ష గుడారంలో దేవుడికి బలి అర్పించడం, పాప పరిహారార్థం బలి చేసేటప్పుడు మొదటి ఈ గుడారాన్ని, ఈ మందిరాన్ని ఏం చేయాలి?
పరిశుద్ధపరచాలి, శుభ్రపరచాలి. శుభ్రం లేని దేవాలయంలో గొర్రెపిల్ల అర్పించడానికి వీల్లేదు. శుభ్రం లేని దేవాలయంలో గొర్రెపిల్ల అర్పించడానికి వీల్లేదు. దానికి ఒక ఉదాహరణ బైబిల్లో పాత నిబంధనలో దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 29:5 మనం చదువుతున్నాం. చూడండి, చదువుతున్నాం. వారికి ఇలాగూ ఆజ్ఞయించను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. అది నిషిద్ధ వస్తువులు బయటికి పెడితే ఆ గొర్రె లోపలికి రావాలి. ఈ గుడారంలో ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల అర్పించబడాలంటే ఆయన మందిరం శుభ్రం చేయబడాలి. కాబట్టి మొదటిగానే ఆయన దేవాలయంలోకి వచ్చి అందరినీ తోలి వేశాడు. 2వ అధ్యాయంలో ఆయన ప్రవేశం, మొదటి అధ్యాయం. 2వది మందిరం యొక్క ప్రక్షాళన, 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలాగున ఇశ్రాయేలులను ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించాడు. అదే సందర్భంలో తప్పుని ఉపేక్షించకుండా ఖండించి దేవాలయాన్ని బాగు చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు వారికి అంత కోపం వచ్చినట్లు ఇంకే సందర్భంలో మనం చూడడం కూడా. యేసు ప్రభు వారిని గురించి అక్కడ వస్తాడు. ఈ 2వ అధ్యాయం నుండి వచ్చిన గొర్రె పిల్ల, ప్రక్షాళన చేసిన గొర్రె పిల్ల మన ప్రభువు యేసుక్రీస్తు వారు. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. 3 నుండి 12వ అధ్యాయం వరకు మీకు యేసు ప్రభు వారిని కలిసిన అనేక మంది కనపడతారు. వారందరూ ఎవరంటే, పాత నిబంధనలో పాపం చేసిన వాడు గుడారం ఎదుటికి రావాలి, ఆ గొర్రెపిల్ల ఎదుటికు రావాలి. వచ్చిన తర్వాత ఆ గొర్రెపిల్ల మీద చేతులుంచి తమ పాపాలని గొర్రెపిల్ల మీద మోపి వెళ్ళిపోతాడు. వధింపబడేది గొర్రెపిల్ల, విడిపింపబడేది మాత్రం ఈ పాపం చేసిన వాడు. అలాగునే మన ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరకు అనేకులు వచ్చి ప్రభువు దగ్గర వారు స్వస్థత పొందారు, పాపక్షమాపణ పొందారు, రక్షించబడి తమ జీవితాలు మార్చుకుని పోయారు, పాపక్షమాపణ పొందారు. ఎందుకంటే ఆయన వారందరి కొరకు, మనందరి కొరకు రక్తం చిందించడానికి వచ్చాడని వారు విశ్వసించారు కనుక వారు రక్షింపబడిన వారుగా. మనం చూస్తాం 3వ అధ్యాయంలో నికోదేము వచ్చాడు రాత్రి పూట. ఆ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో వచ్చింది మిట్ట మధ్యాహ్నం 3 గంటలు 12 గంటలు. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె వచ్చింది. రాత్రి వేళ నికోదేము వచ్చినాడు, పగటి వేళ సమరయ స్త్రీ వచ్చింది. 5వ అధ్యాయంలో మనము బెతస్దా కోనేటి దగ్గర ఒకడు 36 ఏండ్ల నుండి కుంటివాడుగా పడి ఉన్నాడు. 35 ఏండ్ల నుండి వాడు కుంటివాడుగా పడి ఉన్నాడు. అక్కడ వాడు కూడా రక్షింపబడ్డాడు, వాడు మారిపోయాడు. 38. బేతనీయలో 11వ అధ్యాయము యోహాను సువార్త చూస్తే మరియా, మార్తా, లాజరు వీరందరూ కూడా మార్చబడ్డారు. కుటుంబాలు మార్చబడ్డాయి, వ్యక్తులు మార్చబడ్డారు. యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారందరూ కూడా రక్షించబడి, మార్చబడి ప్రభువు దగ్గర నుండి వెళ్ళిపోయారు. ఇదిగో గొర్రె పిల్ల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ పాపాలను క్షమాపణ పొంది వెళ్ళారు. అలాగనే పాపాత్మురాలని ఒక స్త్రీ 8వ అధ్యాయం యేసు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లు గాచి తన జీవితాన్ని మార్చుకొని వెళ్ళింది. ఈవేళ ప్రత్యక్ష గుడారపు ఛాయలో మనం నేర్చుకుంటుంది మన ప్రభువు నిజమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అన్నాడు పేతురు. మన ప్రభువు చిందించిన నిర్దోషమైన రక్తం. ఈ రక్తంలో మన తప్పిదాలు, మన పొరపాటు ఏం చేయాలి? కడగబడాలి. మన ప్రభువు మనకి ఇచ్చిన దాన్ని గొప్ప ఆధిక్యత. అలా కడగబడిన తర్వాతే ప్రవేశం. ఆయన సేవ చేయడానికి, ఆయన పని చేయడానికి యాజకులుగా లోపలికి ప్రవేశం. ఆనాడు అహరోను కుటుంబానికి మాత్రమే ఉన్నది. ఈనాడు పేతురు రాసు 2వ అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే, ప్రభువుని నమ్ముకుని పాపక్షమాపణ ప్రతి ఒక్కరు కూడా 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచారం చేయ నిమిత్తం, మిమ్మల్ని మార్చిన యేసయ్య నిమిత్తం, మీ జీవితాలు బాగు చేసిన యేసయ్యను గురించి చెప్పడానికి, ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశము మీరే, రాజులైన యాజక సమూహము మీరే, రాజులు మీరే, రాజకులు మీరే, దేవుని జనాంగము మీరే. మనమందరం దేవుని జనాంగం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఎందుకంటే యేసయ్య మన జీవితాలు మార్చాడు. ఆయన మార్చిన తర్వాత ఆయన కొరకు వచ్చాడు. ఇదిగో ఈ యాజకులు కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత, వారు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న తర్వాత వారికి జరిగింది ఏంటో తెలుసా? ప్రతిష్ట. ఏమిటి ప్రతిష్ట? యాజకుడు ప్రతిష్ఠింపబడితే అందరూ లేవీ గోత్రంలో కూర్చున్న వారే, కానీ ప్రతిష్ట చేసుకున్న వారు మాత్రమే సేవ చేయాలి.
దేవుని పరిచర్య చేయాలి. సో ప్రతిష్ఠ చేయాలి. పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠించుడి. మనము కనుక యేసుక్రీస్తును మన హృదయంలోనికి ప్రవేశిస్తే మార్త ఏం చేసింది? యోహాను సువార్త, లూకా సువార్త 11:36 లూకా సువార్త 11:36 ఏం చేసింది తెలుసా? ఆవిడ తన ఇంటిలోనికి యేసు ప్రభు వారిని చేర్చుకుంది. దారిని యేసు ప్రభు వెళ్తుంటే అంది, అయ్యా మా ఇంటికి అయ్యా. ఎందుకు రమ్మంది? ఏమన్నా రోగం ఉంటే స్వస్థపరచలేక కాదు. అప్పటికి ఇంకా లాజర్కి ఏమన్నా అనారోగ్యం లేదు, ఆమెకి ఆశ లేదు, ఏమన్నా దీవిస్తాడని కోరిక లేదు. కానీ ఆమె అయ్యా నేను కొద్దిగా అన్నం పెడతానయ్యా, నా ఇంట్లో అన్నం తినాలన్నాయి, నీ శిష్యులు మీరు తినేంత చాలయ్యా. మార్త యొక్క స్వచ్ఛమైన మనసు చూసి దేవుడు చలించిపోయారు. మార్త ఊరిల్లు, ఆ పేదల ఇల్లు, బేతని అంటే బేదల ఇల్లు అన్నారు, ఆ ఊరిలో కూడా బేదపడి మార్త ఇంటికి వెళ్ళి ఏసయ్య కూర్చుంటే కిక్కిరిసిపోయింది. జనం అందరు నిండిపోయారు. చేసుకోవడం సంతోషం. స్వచ్ఛమైన మనసు కలిగి ఎవరు దేవుని పిలుస్తారో వారి హృదయంలోకి ఆయన వస్తాడు, వారి ఇంట్లో కూడా ఆయన వస్తాడు. ఇదిగో మన హృదయాల్లో యేసు ప్రభువుని ప్రతిష్ఠిస్తే ప్రభువుకు తెలుసు, ప్రభువు వచ్చేస్తాడు. అసలు జక్కయ్య లూకా సువార్త 12వ పిలవలేదు, పిలిచాడా? పిలవలేదు. అనుకున్నాడు మనసులో, అనుకున్నాడు, చెట్టు ఎక్కి చూస్తున్నాడు అంతే. యేసయ్యని చూశాను చాలయ్యా, నా దగ్గర ఏమొస్తాడులే బాబు అనుకున్నాడు. ఆయన యేసు ప్రభు అక్కడికి వచ్చేమన్నాడు, జక్కయ్య కమ్ డౌన్, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్, నువ్వు నా దగ్గరికి రా, మనిద్దరం వెళ్దాం మన ఇంటికి. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు పిలిచి రక్షించాడు. ఈవేళ యేసు ప్రభు రక్తంలో తమ పాపాలు ఉతుక్కున్న వారందరూ కూడా రక్షింపబడిన వారు. వారందరూ దేవుని యాజకులు, సేవ చేయవారు, దేవుని పరిచయం చేశారు. కొంతమందికి సేవకులు అంటే అర్థం మార్చేశారు. ప్రతిష్ఠించబడిన వారు అంటే సువార్త కొరకు ప్రత్యేకించబడడం వేరు, దేవుని సేవించడం వేరు. బైబిల్లో ఈ గంగాళం తయారు చేసింది దేంతోనంటే ఇత్తడితో. సేవింపవచ్చిన సేవకురాండ్ర యొక్క అద్దాలతో ఇత్తడి గంగాళం చేశారన్న. అంటే సేవకురాండ్ర ఎవరు? ఆ దినాల్లో ఆయనను ఆరాధించేవారు, ఆయనను సేవించేవారు సేవకురాండ్రు, అంతేగాని యాజకులని కాదు. అయితే అందరూ సేవకులమే, నమ్మిన ప్రతి ఒక్కరూ సేవకురాలు సేవకురాలు. ఎందుకని? ఆయన సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయనను ఆరాధించాలంటే మొదట ఏం జరగాలి? పాప క్షమాపణ జరగాలి. యేసు ప్రభు వచ్చారు, లోకంలో కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పొందారు, రక్షింపబడ్డారు, వారు దేవుని హత్తుకొని జీవించారనేది 12వ అధ్యాయం వరకు కూడా మనకు ఆయన దగ్గరకు వచ్చిన వాడు మారిన వారు మనకు కనబడతారు. ఈ గొర్రె దగ్గరకు వచ్చిన వాడే రక్షింపబడినట్టు ప్రభు దగ్గరకు వచ్చిన వాడే రక్షింపబడతారు. అలా రక్షింపబడిన తర్వాత మనం ఎటువంటి వారమై ఉండాలి? 14 నుంచి 16 అధ్యాయాలు చూస్తే 14 నుంచి 16 అధ్యాయాలు రక్షింపబడిన వారు ప్రభువుతో ఉన్నట్టుగా మనం చూస్తాం. 14 నుండి యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయం చూస్తే ప్రభువుతో ఉన్నట్టు చూస్తాం. ఎలాగునా? 14:6 చదవండి. 14:6 యోహాను సువార్త. యేసు నేనే మార్గమును, ఏమని చెప్పాడు ఆయన? నేనే మార్గం. నా దగ్గరికి వచ్చారుగా, ఎట్చెళ్ళాలయ్యా, మేము ఎట్ట బతకాలయ్యా, మేము ఎట్ట ఏమి అనుసరించాలయ్యా, మేము నువ్వేదో చెప్తామని వచ్చాం, మరి ఏం చేయమంటావు అని వారి మనసు నుండి ప్రభు అన్నాడు, నేనే మార్గం, నన్ను అనుసరించాను, నేనే సత్యం, నేనే జీవం. ఒకవేళ మీ ప్రాణం పోయింది అనుకుంటున్నారా, నేను మీకు ఇస్తాను. ఒకవేళ మాతో ఏమి లేదని అనుకుంటున్నారా, నేనే సత్యం అవుతాను, నేనే మార్గం అవుతాను. అందుకే దావీదు భక్తుడితో కీర్తనకారుడు అన్నాడు, చీకటిలో ఆయనంట నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఆయన మాటే వెలుగు, ఆయన జీవితమే సత్యం, ఆయన మాటే ఒక మార్గం. ఆయన మాట ప్రకారం పోతే అదే మన దారి. రెండవది ఆయన జీవితమే సత్యం, అది మనం విశ్వసించి నమ్మితే చాలు, అదే మన బలం. ఆయన మరణమైన పునరుత్థానమైన జీవం మనలో ఉన్నదని విశ్వసించడమే, ఆయన జీవితాన్ని బట్టి మనం నడుచుకోవడమే జీవం. మార్గం ఆయన మాట, సత్యం ఆయన జీవితం, జీవం ఆయన వాక్యంలో ఉన్నది, దాన్ని మనం గుర్తించుకోవాలి. ఇలాగా రక్షింపబడిన వాడు తన జీవితంలో యేసు ప్రభువును ప్రతిష్ఠించుకున్నాడు, ప్రభు దగ్గరగా ఉంటాడు. ప్రభు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆ మార్గంలో ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్తాడు, అందరూ వెళ్ళరు. కొంతమంది యాజకులు ఇక్కడ సహకరిస్తారు ఆవరణంలో. ఆ సహకరించే యాజకులు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒకే ప్రధాన యాజకుడు వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళడానికి లేదు. ఆ ప్రధాన యాజకుడు కూడా ప్రజలందరి పాపం కొరకు సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళాలి.
ఆ వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలని తెలిసిన ఆయన ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఈ ఫోటో. ఇతను ఈ పైన కింద వరకు 3 రకాల అంగీలు వేసుకోవాలి. ఇక్కడ ఒకటి సన్ననారది, రెండవది మీకు చూడండి నీలి రంగు, మూడవది ఊదా రంగుతో పేర్చబడిన రకరకాల రంగులు ఉన్నాయి. ఇవన్నీ తొడుక్కుని పైన తలపాగా కట్టుకున్న తర్వాత ఇక్కడ దూపవేదిక తీసుకొని ఇక్కడ ఒక కట్టుకున్నాడు, దర్జీ కట్టుకున్నాడు. దానికి తాడు ఉంటుంది. తాడు ఒక కొన బయట వేయాలి, గుడారం బయట ఒక కొనేమో కట్టుకుంటాడు. ఇంకా లోపలికి వెళ్తా ఉంటాడు. ఇట్లా ఇదిగో దీనికి గంటలు ఉంటాయి, దానిమ్మ పళ్ళు లాంటి గంటలు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు శబ్దం ఆగిపోయిందంటే అర్థం ఏంటంటే చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయాలా? తాడు నుంచి వెళ్ళి బయటికి ఈ లోపల పోతే వీళ్ళు చచ్చిపోతారు. కాబట్టి అంత భయంకరమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించడానికి ఎవరికి అవకాశం లేదు. సీనాయి పర్వతం మీద దేవుడితో ముఖాముఖిగా ఉన్నది ఎవరు? మోషే మాత్రమే. తర్వాత మోషే ఒక్కడే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు. తర్వాత అహరోను ప్రదర్శించిన తర్వాత అహరోను వెళ్ళాడు. అహరోను తర్వాత తన సంతానం మాత్రమే, ఇంకెవరికి ప్రవేశం లేదు. కానీ యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలిసిన అందరికీ ప్రవేశించారు. యేసు ప్రభు చనిపోయిన వెంటనే దేవాలయం తెర, ఇదిగో ఇక్కడ ఉన్న తెర, ఇది ఇక్కడ ఉన్న తెర, ఒక తెర ఉంటుంది ఇక్కడ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఇది ఒక తెర ఉంటుంది. ఇక్కడ ఈ తెర ఏమైంది? చిరిగింది. ఆ తెర నడినికి చిరిగిపోయింది. ఇక్కడున్న ఎరుపు రంగులో ఉన్న ఈ తెర చిరిగిపోయింది. ఏమైంది తెలుసా? అది చిరిగిపోవడం ద్వారా అందరూ ధైర్యంగా ప్రభు దగ్గరకు వచ్చే భాగ్యం యేసు ప్రభు కలిగించారు. అందుకే అంటాడు యేసు ప్రభు వారి ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుల ద్వారా మాట్లాడు, మనము మునుపు దూరస్తులమై ఇంటిని, కానీ క్రీస్తు యేసు వలన ఇప్పుడు మనం ఏమయ్యాం? సమీపస్తులమయ్యాం. ఒకప్పుడు దూరంగా ఉండాలి, ఇంత దగ్గరగా దేవుని దగ్గరికి వచ్చేవాడు కాదు. ఈనాడు దేవుని దగ్గరకు వచ్చే భాగ్యం దొరికింది. ఎవరి వల్ల అంటే యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా మనము కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది ఆరాధన. ఆరాధన చేస్తున్న వారు ప్రభు మాత్రమే ఉండే స్థలంలో ఆయన పిల్లలందరూ ఉంటారు. ఒకప్పుడు లేదు, ఇప్పుడు అందరూ వెళ్ళే భాగ్యం దొరికింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయి మనం చదువుకున్నాం. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 3 వస్తువులు. ఆ 3 వస్తువులు మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. మరొకసారి చూడండి. ఆ వస్తువుల యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆత్మీయమైన భావం ద్వారా మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మొదట గుడారం ఉంది. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. వీటినే గుడారం అంటున్నాడు ఆయన. మొత్తం ఒకటే, కాకపోతే ఇది ఒక భాగం, అదొక భాగం. తెరవదు కదా అంటాము. అదే చెప్పండి. అందులో దీపస్తంభం ఉంది. మీరు చూడండి, దీపస్తంభానికి 7 దీపాలు ఉంటాయి. 7 ప్రదీపాలు ఉంటాయి. 7 దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఇది దీపస్తంభం. ఈ దీపస్తంభమును చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఆ దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఆయన అన్నాడు. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, సంఘముల మధ్య సంచరించువాడు ఆయన అని చెప్పాడు. పాత నిబంధనలో ఈ దీపస్తంభం మీద వెలుగుచున్న వెలుగు ఆయన, దీపస్తంభము సంఘం కదా. అయితే ఆ దీపస్తంభం ఆ గుడారానికి వెలుగునిచ్చేది. ఆ దీపస్తంభం ఆ గుడారానికి వెలుగునిచ్చేది. ఇప్పుడు ఈ గుడారాన్ని చూస్తున్నప్పుడు మన ప్రభువే కనిపిస్తాడు. ప్రతి వస్తువులో మన ప్రభువు కనిపిస్తాడు. దీపం ఇచ్చే వెలుగు మన ప్రభువుని యేసుక్రీస్తున్నారు. ఆయన వెలుగు ఈజ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప వెలుగు సంఘాలు ఈనాడు. పరిశుద్ధాత్మ లేని సంఘాల్లో ప్రభావం ఉండదు. పరిశుద్ధాత్మ లేని సంఘాల్లో ప్రభావం ఉండదు. ఆ వ్యక్తిలో కూడా ఏ విధమైన ఫలం ఉండదు. ఇది వాస్తవం. పరిశుద్ధాత్మల యొక్క సహవాసం కలవాడు. రెండవది మనం చూస్తున్నాము, అక్కడ బల్ల మీద, ఇక్కడ బల్ల ఉంది కదండి, రొట్టెలు ఉన్నాయి, సన్నిధి రొట్టెలు బల్ల మీద. ఈ బల్ల మీద ఉంచబడిన రొట్టెలు ప్రభు యొక్క వాక్యానికి సాదృశ్యం. మన ప్రభువు మాట గొప్పది. ఆయన మాటతో సృష్టిని చేశాడు, మాటతో సమస్తము చేశాడు. కానీ మాట మాత్రం సెలవీయకుండా తన ప్రాణమే మన కొరకు ఇచ్చాడు. అవును, మన ప్రభువు జీవం గలవాడు. సాతానుడు అన్నాడు, నీ తండ్రి కిందకు దూకితే పట్టుకుంటాడు కదా, దూకు అని అడుగుతూ ఒక మాట అన్నాడు, ఈ రొట్టెలు ఆకలి అవుతుందిగా 40 దినాలు ఉపవాసం ఉన్నావు, ఈ రొట్టెలు దిగు, రాళ్ళను రొట్టెలుగా చేయి అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, 4వ అధ్యాయం మత్తయి సువార్తలో జరిగిన సంఘటన, మనుషులు రొట్టె వలన మాత్రం జీవించరు కానీ
దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ రొట్టె మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాటకు సమానమండి. అవును, పాత నిబంధనలో ఛాయారూపకమైన ఈ రొట్టెలు తిని యాజకుడు సేవ చేశాడు. ఈనాడు సేవ చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా ఈ వాక్యం భుజించే మనం బతకాలి, లేకపోతే విశ్వాసి బ్రతకలేదు. లోకంలో మనం బయటకు వెళ్తున్నాం. మనం మన విశ్వాసాన్ని కాపాడుకొని బలంగా ఉండాలంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? భుజించాలి. ఇర్మియా భక్తుడు ఒక సందర్భంలో అన్నాడు, నేను నా గ్రంథము దొరకగా దానిని భుజించి తిని నా నోటికి తీపిగాను నా కడుపుకు చేదుగాను ఉండేను అన్నాడు. చూసారా, నోటి గట్ట తీగుందట, కడుపు గట్ట చేదుగుందట. వాక్యం వినేటప్పుడు భలే ఉంటుంది, బ్రహ్మాండం అనిపిస్తుంది. కానీ దాన్ని అనుసరించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అబ్బే నేను దేవుని మీద వాక్పడిన సందర్భాలు ఈ మధ్యనే జరిగాయి. ప్రార్థన చేస్తూ ప్రభుత్వం మాట్లాడాను. నేను ఎవరితో మాట్లాడలేను, ప్రభుత్వమే. నాకు ఆ స్వతంత్రం ఉంది, తండ్రి కదా ఆయన తర్వాత ప్రభు నిజంగా నేను అలా మాట్లాడకూడదు అని ప్రార్థించి, ప్రభు వాక్యం లేకపోతే మనలో శరీరం బయటకు వస్తుంది. కాబట్టి శరీరం రాకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? వాక్యం. ఆయన వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తున్నప్పుడు ఆ శక్తి ద్వారా వస్తాడు. అవును, 40 ఏళ్ళు మన్నానిచ్చిన దేవుడు మన్నా కంటే శ్రేష్టమైన ఆయన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ బైబిల్ ఏం చేయాలి? చదవాలి. ఎంత చదివితే అంత మంచిది. అర్థం కాకపోయినా చదివేసి దేవుని మాట ఏదో ఒకటి నీ మనసులో నాటుకుంటాడు. ఆ మాట ద్వారా నీ బలాన్ని పొందుతావు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైనది దేవుని వాక్యం ఒకటే. విశ్వాసకి ఊపిరి పడింది, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడవది ఏమన్నాడంటే, ఏంటి? 1 దీపస్తంభము, 2 సన్నిధుల వల్ల, మూడవది అతి పరిశుద్ధ స్థలంలో ఏమన్నది? అక్కడ ధూపవేదిక, క్యారెట్ యువతల ధూపవేదిక ఉంది. ఏముంది? ధూపవేదిక అంటే దావీదు భక్తుడు చెప్పాడు సందర్భంలో, నాకు సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్తున్న ఊరికి మీకు అర్థం ఉండాలి. నా ప్రార్థన ఉదయకాలపు నైవేద్యమోలే ధూపమోలే నీ సన్నిధికి చేరునుగాక అన్నాడు. ధూపం అంటే ప్రార్థన, సన్నిధి రుచులు ఆయన ఆహారం, దీపవృక్షము పరిశుద్ధాత్మ, వెలిగించేవాడు, మండించేవాడు, మనను పురుకొల్పువాడు, ఉజ్జీవింపచేయవాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, బోధిస్తాడని చెప్పాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన వెలుగుగా మన ముందు ఉంటాడు. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా, రాత్రి వేళ పగటి వేళ వారిని నడిపించిన వాడు ఈరోజు మనం కూడా నడిపిస్తాడు. ధూపవేదిక ఉండాలి. ఇది మూడవది, చాలా ప్రధానమైనది, మనకు చాలా తక్కువైంది. ఏంటి? ప్రార్థన. ఎంత మీద మోకాళ్ళ మీద ఉంటే అంత మొఖాలు తెల్లగా లేకగా, మనసులు ఆనందంగా హాయిగా ఉంటాయి. మోకాళ్ళ మీద లేక మనం బాధపడుతున్నాం. ఇవాళ మోకరించి ప్రార్థన చేద్దాం. పిల్లల కొరకు, కుటుంబంలో బిడ్డల కొరకు, మన సమస్యల కొరకు మనము మోకరించాల్సిందే. ఇదిగో ఈ ప్రధాన యాజకుడు సేవ చేస్తూ లోపలికి వెళ్ళేటప్పుడు వీటన్నిటిని చూసుకోవాల్సింది. కాబట్టి ప్రార్థన చేసేటువంటి విశ్వాసుల కుటుంబాలు బాగుంటాయి. గొప్ప గొప్ప సేవకుల పిల్లలు ఎందుకు బాగుంటారో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ప్రార్థన మర్చిపోతారు, ఈ ఆశీర్వాదం. ఇప్పుడు జరుగుతుంది కదా, సేవకుల పిల్లలు బ్రహ్మాండంగా దీవించబడతారు, కానీ వాళ్ళకి భక్తులు ఎందువల్ల? సారీ టు సే, అందరూ నేను చెప్పను కానీ కొంతమంది సేవకుల పిల్లలు, ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద పేరెంట్స్. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు దీవించబడతారు, కానీ దైవభక్తి ఆ పిల్లల్లో లేదు, కనబడి. ఇటీవల నేను చూస్తాను, ఒక దైవజనుడు తమిళనాడులో ఉన్నాడు. ఆయన మంచి ఫేమస్. ఆయన కూతురు డ్రగ్స్లో పట్టుబడింది. ఒక రిపోర్టర్ అడుగుతా ఉన్నాడు, క్రైస్తవుల పిల్లలు ఇట్లా ఉంటారా అని. పేరు చెప్తే బాగుంది. ఆయన ఉన్నాడు, గొప్ప లక్షల మందికి సువార్త అయిపోతుంది. మన కుటుంబ పిల్లల్లో బాగోపోతే మన గుండె పగిలిపోతుంది. కాబట్టి ఈ యాజకుడు లోపల సేవ చేయడానికి ప్రార్థన అవసరం, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం, రొట్టెలు ఆహారం, ఆత్మీయమైన ఆహారం, వాక్యం అవసరం. ఇక ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క మందసం ఉంటుంది. ఏముంటుంది? మందసం. చూసారా, 13 నుండి దాదాపు మనం చూస్తే యోహాను సువార్తలో 14 నుండి 16 వరకు ఉన్న భాగాలు యేసు ప్రభువుతో శిష్యులు గడిపిన అనుభవం.
రూపాంతరపు కొండ మీద శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పిన బోధలో శిష్యులు ఉన్నారు. ఇదే మనం చూస్తాము. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 17 నుండి మనం చూస్తే 17 నుండి దాదాపుగా ప్రభువు సన్నిధిలో ప్రభువు గడిపిన ఏకాంతపు ప్రార్థన. 17వ అధ్యాయం ఏంటి? ప్రభువుతో తండ్రితో కుమారుడు చేసిన ప్రార్థన. తండ్రితో కుమారుడు చేసిన ప్రార్థన ఇది చాలా డీపెస్ట్ ఎలిమెంట్. ఎంత ఏకాంత ప్రార్థన చేస్తే అంత బలంగా ఉంటాం. ఎంత ఏకాంత ప్రార్థన చేస్తే అంత బలంగా ఉంటాం. అందుకే ప్రభు అన్నాడు, నేను నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన. దేర్ మస్ట్ బి ఎ సెపరేట్ రూమ్ టు ప్రే, సెపరేట్ ప్లేస్ టు ప్రే. సొంత కట్టుకునే ఇల్లు లేకపోతే అడవికి వెళ్ళి ప్రభు ప్రార్థించింది. కాబట్టి మనం ప్లేస్ వెతుక్కోవాలి. 17వ అధ్యాయం తండ్రితో గడిపిన గొప్ప సమయానికి చూపిస్తా ఉంది. ప్రధాన యాజకుడు లోపల వెళ్ళి గొర్రె యొక్క రక్తమును తీసుకుని వెళ్ళి కరుణాపీఠము కింద పోయాలి కదా, కింద పోయాలి. పోస్తేనే దేవుని యొక్క కోపం చల్లారుతుంది. కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు వారట సొంత రక్తము చేత 9వ అధ్యాయం 11లో చూస్తాం మనం. మేకల యొక్క, గొర్రెల యొక్క, కోడల యొక్క రక్తము కాకుండా తన సొంత రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ఆ రక్తము ఆ పీఠము కింద పోసారు. దేవుని కోపం ఏమైంది? ఇప్పుడు అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నాడు కదా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి జనాలందరూ చెప్తున్నాడు. ఆయన బయటకు వస్తే అర్థం ఏంటి? సజీవుడుగా బయటకు వచ్చాడని, అంతే కదా. బయటకు వచ్చి చెప్తున్నాడు, పాపం పరిహరించబడింది. ఆనందంతో అందరూ గొంతులేసి సాగిలు పడ్డారు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం చిందించి చనిపోయాడు. సమాధి చేయుడు తిరిగి లేచాడు. ఆయన బయటికి వచ్చి, సమాధిలో నుండి బయటికి వచ్చి, ఈయన గుడారం నుండి బయటికి వచ్చి కనబడ్డాడు. అంతే మన ప్రభువు సమాధిని జయించి తిరిగి లేచి ఆయన బయటకు వచ్చి అందరికీ కనిపించాడు. ఏమని? ఆయన సజీవుడుగా బయటకు వచ్చాడు. 17వ అధ్యాయం 4లో అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రి పనిని సంపూర్ణంగా నెరవేర్చిన ప్రధాన యాజకుడు 14వ అధ్యాయం చెప్పాడు, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెప్పాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే, ఇక్కడ బలిపీఠం మీద దహించబడే పశువులంటే శ్రమలను భరించిన వాడు. ఇక్కడ కడుక్కోవడానికి అవసరం లేకుండా ప్రత్యక్ష కూడా నేరుగా వెళ్ళదగిన నిత్యమైన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకంలో ఉండేవారు కడుక్కోవాలి. ఈనాడు మనం కూడా దేవుని సేవ చేయాలంటే, దేవుని పరిచయం చేయాలంటే ఈ గంగాళంలో నీటితో ఏం చేయాలి? కడగబడాలి. పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు చనిపోతావా? నువ్వు చావు. అసలు స్నానమే చదువు. అట్లయితే కుదరదు. నీలో నాకు పాలు పంపులు లేదంటే, ప్రభువా మరి ఏం చేయమంటావు అంటే, నా చేతులు నా కాళ్ళు మొత్తం కడుగు ప్రభు అన్నాడు. అవసరం లేదు. స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే, రక్షింపబడిన వాడు ప్రతిదినం తన యొక్క చిన్న చిన్న పొరపాట్లను కడుక్కుంటే చాలు, అంతే. అందుకని గంగాలో ఉంచబడింది. సేవ చేయడానికి ఈ గుడారం లోపలికి వెళ్ళి ఈ దీపవృక్షం, ఈ సన్నిధిలో వీటన్నిటిలో అనుభవం ఉండాలంటే ముందు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇది ప్రత్యక్ష గుడారం ఒక ఛాయ. కొత్త నిబంధన వెలుగులో ఇది చెప్పబడిన ప్రత్యేకమైనది. 18 నుండి 19వ అధ్యాయం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలు మనకు కనబడతాయి. అక్కడ యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, కైప ఇంటికి తీసుకెళ్లారు, అన్న ఇంటికి తీసుకెళ్లారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గర తీసుకెళ్లారు, అందరి దగ్గర తీసుకుని తిప్పారు. ఈ గొర్రె పిల్లను ఎవరెవరు పాపం చేశారో అందరి దగ్గరికి ఏం చేయాలి? తిప్పాలి. తీసుకుని వెళ్ళి వధించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో రాసిన 5వ అధ్యాయం, క్రీస్తు ఎలాంటి వధింపబడిన వాడబోయి నీవు నీ రక్తం నుంచి ప్రతి భాషలోను కొంత ప్రజలను కొన్నాను. ఆయన కొని మనకు రక్షణ ఇచ్చాడు. పిలాతు అంటాడు, ఇతరులో ఏ దోషం లేదంటాడు. 18వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనం, దోషం లేని మచ్చలేని గొర్రె పిల్లగా మన ప్రభు మన కొరకు చనిపోయినాడు. సజీవుడుగా ఆ యొక్క ప్రధాన యాజకుడు బయటకు వచ్చినప్పుడు కనపడినట్టుగా మన ప్రభువు కూడా మరణమును జయించి తిరిగి లేచినాడు. ఇది మనకు కనిపిస్తుంది. 20వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రారంభంలో ఆదిలో ఉన్నాడు, శరీరీతిగా మన మధ్య ఉన్నాడని చెప్పి 21 చివరిలో యోహాను సువార్తలో అంటాడు, ఇదిగో నేను మరలా ఎలాగో వెళుతున్నాను అలాగే తిరిగి వస్తానని. అవును, పరలోకములో నుండి దిగి వచ్చిన దేవుని మొదటి అధ్యాయంలో చూపిస్తే, ఆ భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణమైన ప్రభువుని ఆఖరి అధ్యాయంలో చూపించాడు. ఇది మొత్తం ప్రత్యక్ష గుడారపు ఛాయలో మన ప్రభువును చూపించాడు యోహాను సువార్త అంతా. కాబట్టి ప్రభువును నమ్ముకున్న మనము ఈ గుడారంలో ఉన్న పాఠాన్ని మనం అర్థం చేసుకుంటూ
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగూ బ్రతికారో తండ్రికి దగ్గరగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఎలా ముందుకు వెళ్ళారో మనం కూడా అలాగే వెళ్ళాలని పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతుంది. ప్రభు తన వాక్యం మనకు దీవించుగాక ప్రార్థన చేస్తుంది. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మరి ప్రత్యక్ష గుడారపు ఛాయలు మా ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలు పోలికలు నేను గమనిస్తున్నప్పుడు మీరు మాకు అందించినందుకు స్తోత్రం. దేవుని గొర్రెపిల్లగా ప్రక్షాళన చేసినటువంటి పరిశుద్ధునిగా అనేక పాపులను క్షమించి చేర్చుకున్న ప్రభువుగా, ఆ చేరి వచ్చిన వారికి ఆత్మీయమైన సహవాసం ఇచ్చినటువంటి దేవునిగా, ప్రాణం పెట్టిన మా ప్రియ రక్షకునిగా, ప్రభువా మా కొరకు సమాధి చెవుడు తిరిగి లేచి ఆరోహణమైనటువంటి నిత్య నివాసిగా మిమ్మల్ని చూస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మీ కృపతో మీ దయతో బలపరిచి నడిపించే గొప్ప దేవుడు. ఈ రాత్రి వేళ మీ సందేశం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మా హృదయంలో బలపరిచిన తండ్రి మీకు నమస్కరిస్తూ యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. టైం లేట్ అయింది సార్, సారీ. థ్యాంక్ యూ.